అందరికీ నమస్కారం. మా ఛానెల్కు తిరిగి స్వాగతం. ఈరోజు మీరందరూ బాగున్నారు అని ఆశిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు కథలోకి వెళ్దాం. ఈ కథ ఒక రహస్యం, బాధ మరియు ఊహించని మలుపులతో నిండి ఉంది. మన కథానాయిక భూగం ను 3 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుంది. అయినా ఈ సమయంలో అతను ఆమెను ఒక్కసారి కూడా తాకలేదు. అతనికి ఆమె ఒక పనిమనిషి కంటే ఎక్కువ కాదు. ఆజ్ఞాపించడానికి, విస్మరించడానికి మరియు హింసించడానికి మాత్రమే. ఒకరోజు ఒక భయంకరమైన గొడవ తరువాత ఆమె మరణం అంచున ఉంటుంది. మరియు ఆ క్షణంలో ఆమె అకస్మాత్తుగా 3 సంవత్సరాలు వెనక్కి విసిరివేయబడుతుంది. జీవితంలో రెండవ అవకాశం లభిస్తుంది. అప్పుడే అతని క్రూరమైన ప్రవర్తన వెనుక ఉన్న దిగ్భ్రాంతికరమైన నిజాన్ని ఆమె తెలుసుకుంటుంది. ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఆమె అతనితో ఉండి వారి విధిని తిరిగి రాయడానికి నిర్ణయించుకుంటుందా, లేదా అతను వదిలి మరొక మార్గాన్ని, మరొక వ్యక్తిని, మరొక జీవితాన్ని కనుగొంటుందా? ప్రతి మలుపులోనూ ఆసక్తికరమైన రహస్యాలు మరియు ఆశ్చర్యాలు వేచి ఉన్నాయి. కాబట్టి కూర్చోండి, విశ్రాంతి తీసుకోండి, ఎందుకంటే కథ ఇప్పుడే మొదలవుతుంది. విన్నపం: మనం ప్రారంభించే ముందు ఒక చిన్న విన్నపం. నా ఛానల్ అసస్సైసోవకు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు దయచేసి ఈ డ్రామాను లైక్ చేసి కామెంట్ చేయండి. ఇది తదుపరి కథను మరింత ఉత్తేజపరిచేలా చేయడానికి నాకు సహాయపడుతుంది. ప్రారంభ సన్నివేశం మృదువైన సస్పెన్స్తో కూడిన సంగీతం ప్లే అవుతుంది. భూగం మరియు ఎరికా 3 సుదీర్ఘ సంవత్సరాలుగా పెళ్లి చేసుకున్నారు. కాని ఆ సంవత్సరాలలో ప్రేమ లేదు, నవ్వు లేదు, వెచ్చదన లేదు, ఒక్క అర్థవంతమైన సంభాషణ కూడా లేదు. మరియు అన్ని సమయాలలో ఆమె అత్తమామలు ఆమెపై ఒత్తిడి తెస్తున్నారు. మాకు త్వరగా ఒక బిడ్డను ఇవ్వండి అని వారు గుసగుసలాడారు. ఒక విధి నిర్ణయించిన రాత్రి భూగం పూర్తిగా తాగి ఇంటికి తిరిగి వచ్చాడు. ఎరికా వణుకుతూ అతని దగ్గరికి వెళ్ళింది. ఎరికా వేడుకుంటూ, దయచేసి నన్ను క్షమించండి, మీ అమ్మ ఆమె మనవడిని అడుగుతోంది. నాకు వేరే దారి లేదు. ఆమె దగ్గరగా కదిలింది, కొంత సాన్నిహిత్యాన్ని ఆశిస్తూ. కాని అకస్మాత్తుగా భూగం కళ్ళు తెరుచుకున్నాయి. భూగం కోపంగా, ఏం చెయ్యాలని చూస్తున్నావు? నన్ను తాకడానికి ఎంత ధైర్యం నీకు? నువ్వు అసలు ఒక ఆడదానివే కాదు, తెలివి తక్కువ దానివి, వెళ్ళిపో. ఎరికా బాధగా, దాదాపు గుసగుసలాడుతూ, ఎందుకు నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు? మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు, ఒకప్పుడు నన్ను ఇష్టపడ్డారు. ఏమైంది? 3 సంవత్సరాలుగా నన్ను ఎందుకు హింసిస్తున్నారు? భూగా చల్లగా, విషపూరితంగా, హింసించడమా? నిన్నేనాం ఎప్పుడూ లేదు. 10 సంవత్సరాలుగా నువ్వు కుక్కలా నన్ను ఫాలో అయ్యావు. అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఎప్పుడూ ప్రేమించలేదు, ఎప్పటికీ ప్రేమించను. బయటకు వెళ్ళు. ఎరికా కళ్లల్లో నీళ్లతో నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. గతం మరియు రహస్యం. తరువాతి రోజు ఎరికా తాను ఎప్పుడూ లోపలికి వెళ్లడానికి సాహసించని ఒక తలుపు ముందు నిలబడింది. ఎరికా మెల్లగా ఆలోచిస్తూ, మనం ఇక్కడికి ఎప్పుడూ రాలేదు. కాని బహుశా ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఎందుకు అతను నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నాడు. ఆమె తలుపు తెరిచింది. ఆమె కళ్ళు ఒక ఫోటోగ్రాఫ్పై పడ్డాయి. భూగా నవ్వుతూ తన కజినన్న చేయి పట్టుకొని ఉన్నాడు. మరియు అప్పుడు ఆమె అది చూసింది. ఒక మెడికల్ స్కాన్ రిపోర్ట్, తన సోదరి భూగం బిడ్డను మోస్తున్నట్లు రుజువు. ఎరికా గుసగుసలాడుతూ, షాక్తో, కాబట్టి ఇదే నిజం. నేను ఎప్పుడూ అతని జీవితంలో ఎవరూ కాదు. అకస్మాత్తుగా భూగ్యాన్ గదిలోకి ఉరుములా వచ్చాడు. బోర్జిరావర్ ఆహెన్యూస్తో ఆహురు నారావన్ముతిగ్దము అరితనిన్న ఒవ్వో రావ్ కడవిందుకు ఉన్నవకు. ఎరికా వణుకుతూ, కాని కోపంగా, కాబట్టి మీరు నన్ను మోసం చేస్తున్నారు. నాకు ఇప్పుడు అంతా తెలుసు. భూగం శాంతంగా, చల్లగా, అవును, మోసం. నీపై నాకు ఎప్పుడూ ఆసక్తి లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను నా మామ నుండి ఆస్తిని దక్కించుకోవడానికి మాత్రమే, ప్రేమ కోసం కాదు, మరియు ఎప్పటికీ కాదు. ఎరికా స్తంభించి నిలబడింది. ఆ నిజం ఏ మాటల కంటే లోతుగా ఆమెను కోసింది. ద్రోహం మరియు మరణం
నిజం చివరకు వెల్లడైంది. భూగం క్రూరత్వానికి వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకున్న తరువాత ఎరికా గుండె కుంగిపోయింది. వారి తండ్రులు ఒకప్పుడు వ్యాపార భాగస్వాములు ఒక వక్రీకృత ప్రణాళికను రూపొందించారు. భూగం ఆమె మామ కూతురిని పెళ్లి చేసుకుంటే అతను తదుపరి సీఈఓ అవుతాడు. కాకపోతే ఆ అధికారం అతని సొంత మామ, అతని తల్లి సోదరుడి చేతుల్లోకి వెళ్తుంది. తన భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి భూగం కథానాయికను పెళ్లి చేసుకున్నాడు, ప్రేమ కోసం కాదు, అధికారాకాంక్ష కోసం. మరియు ఇప్పుడు ఆ నిజం ఆమెను పిడుగులా తాకింది. భూగాన్ కోపం కనికరం లేనిది. అతను కథానాయికను కిందకు నెట్టాడు మరియు ఆమెకు బాగా దెబ్బ తగిలింది. ఆమె వణుకుతూ వేడుకొంది, నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళండి. కాని భూగం కళ్ళు చల్లగా ఉన్నాయి. అది ఏమీ కాదు, చిన్న గాయమే. అతిగా నటించడం ఆపు. ఆమె వెనుక ఉన్న లోతైన గాయాన్ని అతను చూడలేదు మరియు అతను ఆమెను చూస్తూ చేదుగా గుసగుసలాడాడు. కాబట్టి నువ్వు ఈ సంవత్సరాలన్నీ నన్ను ఫాలో అయ్యావు. అయినా నేను నిన్ను ఎప్పుడూ తాకలేదు, కనీసం గమనించను కూడా లేదు. మరియు అలా అతను ఆమెను నేలపై నిస్సహాయంగా పడి ఉన్న ఆమెను వదిలి వెళ్ళిపోయాడు. నేను ఇప్పుడు సీఈఓ ని, నువ్వు నాకు ఇక అవసరం లేదు అని ప్రకటించాడు. కానీ విధికి వేరే ప్రణాళికలు ఉన్నాయి. భూగం మామ, అతని తల్లి సోదరుడు ప్రవేశించాడు. అతను కథానాయిక పక్కకు పరిగెత్తి ఆమెను మెల్లగా పైకి లేపాడు. నువ్వు నాకు గుర్తొచ్చావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని కళ్లల్లో నీళ్లతో అన్నాడు. ఎరికా విరిగిపోయి మరియు పశ్చాత్తాపంతో గుసగుసలాడింది. నన్ను క్షమించండి, నేను నా తదుపరి జీవితంలో మిమ్మల్ని కనుగొంటాను. మరియు అప్పుడు నిశ్శబ్దం. ఎరికా కళ్ళు శాశ్వతంగా మూసుకుపోయాయి. కాని అది కేవలం అలా అనిపించింది. రెండో అవకాశ. అకస్మాత్తుగా ఆమె మేల్కొంది. ఊపిరి పీల్చుకుంటూ చుట్టూ చూసింది. ఆమె బ్రతికి ఉంది, తన సొంత ఇంట్లో. గందరగోళంగా ఆమె వాస్తవాన్ని ఒక్కొక్కటిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. ఆమె తల్లి లోపలికి వచ్చింది, నవ్వుతూ కాని దృఢంగా. కాబట్టి నువ్వు ఇప్పుడు భూగం ను పెళ్లి చేసుకోబోతున్నావు. కుటుంబంలో అందరూ అంగీకరించారు. నువ్వు సిద్ధంగా ఉండాలి. ఎరికా గుండె వేగంగా కొట్టుకుంది. నేను పునర్జన్మ పొందానా? నేను అదే జీవితాన్ని మళ్లీ జీవించడానికి విధి నిర్ణయించబడిందా? తన గతాన్ని పునరావృతం చేయకూడదని నిశ్చయించుకొని ఆమె వేడుకుంది. అమ్మా, నేను భూగం ను పెళ్లి చేసుకోలేను. నేను అతన్ని ఎప్పుడూ ప్రేమించలేదు. నేను భూషణ్ తో ఉండాలనుకుంటున్నాను. ఆమె తల్లి స్తంభించిపోయింది ఆశ్చర్యంతో. ఈ సంవత్సరాలన్నీ నువ్వు భూగం ను కోరుకున్నావు. ఇప్పుడు ఎందుకు భూషణ్? నైట్ క్లబ్ మరియు మోసం. ఇంతలో భూషణ్ తన నైట్ క్లబ్ను నడుపుతున్నాడు. నగరం యొక్క పస్ అతని చుట్టూ గిరగిర తిరుగుతోంది. ఆ రాత్రి భూగం మరియు అతని స్నేహితులు అడవిలాగా అల్లరిగా వచ్చారు. గందరగోళం చెలరేగింది. పానీయాలు ఎగిరాయి మరియు జనసమూహం యొక్క శక్తి నియంత్రణ కోల్పోయింది. ఒక కజిన్ అన్న భూగాను ఎదుర్కొంది. నువ్వు నిజంగా ఆమెను పెళ్లి చేసుకోబోతున్నావా? భూగం కళ్ళు క్రూరమైన ఆశతో మెరిశాయి. నేను ఆమెను ఎప్పుడూ ఇష్టపడలేదు, కాని ఆమె వాటా నాకు కావాలి. నేను ఆమెను పెళ్లి చేసుకోవాలి. ప్రేమ కోసం కాదు, అధికారం కోసం. అంతకు మించి ఏమీ లేదు. ఎరికా ఒక మూల నుండి చూసింది, గుండె నొప్పిగా. భూగం స్నేహితులు ఆమెను ఆట పట్టిస్తుంటే నువ్వు ఎప్పుడూ అతన్ని ఎందుకు ఫాలో అవుతావు? నువ్వు ఒక కుక్కవా? భూగం అన్న వైపు చూసి స్థిరమైన విశ్వాసంతో అన్నాడు. అవును, ఆమె నా కుక్క, నా భాగస్వామి. నేను ఏది చేసినా ఆమె నన్ను అంగీకరిస్తుంది మరియు నేను ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎటువంటి సంకోచం లేకుండా అతను అన్నాను ముద్దు పెట్టుకున్నాడు అక్కడే కథానాయిక ముందు. షాక్ అయిన భూగం స్నేహితుడు తొందరపాటుగా, కాబట్టి మీరిద్దరూ మీ పెళ్లిని ఎప్పుడు రిజిస్టర్ చేసుకుంటున్నారు? భూగం చీకటిగా నవ్వాడు. పెళ్ళా? నేను ఎప్పుడూ రిజిస్టర్ చేసుకోను. నా కుటుంబం ముందు. అవును, నేను ఆమె వేలికి ఉంగరం పెట్టవచ్చు కాని చట్టబద్ధంగా ఎప్పుడూ లేదు. ఎరికా అవమానాన్ని
అనుభవించింది. తన సంయమనాన్ని ఉంచుకోవడానికి పోరాడుతూ ఆమె దృఢంగా అంది, దయచేసి మాట్లాడటం ఆపండి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి అనుమతి కోసం ఇక్కడికి రాలేదు. భూగ్యాన్ కళ్ళు సన్నబడ్డాయి. ఓహ్, అయితే నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావు? 10 సంవత్సరాలుగా నువ్వు నన్ను వెంబడించావు, నన్ను హింసించావు, నన్ను పెళ్లి చేసుకోమని డిమాండ్ చేశావు. మరి ఇప్పుడు అందరి ముందు ఇక్కడ ఒక సీన్ చేయకు. ఎరికా స్వరం దృఢంగా ఉంది. నేను మిమ్మల్ని ఎప్పుడూ పెళ్లి చేసుకోను అన్న అకస్మాత్తుగా ముందుకు అడుగుపెట్టింది. లేదు, మీరందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. భూగాం మరియు మేము కేవలం స్నేహితులం. మా మధ్య ప్రేమ లేదు. దయచేసి ఈ పెళ్లికి వద్దు అని చెప్పకు. కాని ఎరికా చూపు ఆమెను చీల్చింది. నాకు నిజం తెలుసు. నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావు. కాబట్టి ముందుకు వెళ్ళు, అతన్ని పెళ్లి చేసుకో. నేను నిన్ను ఆపను అన్న తడబడింది. కథానాయిక నెట్టివేసినట్లుగా నేలపై పడింది. భూగాం ముందుకు దూకి నాటకీయంగా ఆమెను పైకి లేపాడు మరియు ఎరికాను మోకరిల్లి క్షమించమని వేడుకోమని డిమాండ్ చేశాడు. ఎరికా కళ్లల్లో నీళ్లు నిండాయి. ఆ క్షణంలో హీరో ప్రవేశించాడు. అధికారంతో మరియు కోపంతో అతను అన్నాడు, ఆమె ఎందుకు క్షమాపణ చెప్పాలి? మీరందరూ ఆమెను దారుణంగా ట్రీట్ చేశారు. మీరందరూ ప్రతి ఒక్కరూ మోకరిల్లి ఆమెను క్షమాపణ అడగాలి. డిజైన్ మరియు తిరస్కరణ. తరువాతి ఉదయం ఎరికా తా ఫోను స్క్రోల్ చేసింది. ఆమె గుండె కుంగిపోయింది. అన్నా ఒక వెడ్డింగ్ డ్రెస్సులో ఫోటో పోస్ట్ చేసింది. ఎరికా తన పెళ్లి కోసం డిజైన్ చేసిన అదే డ్రెస్. షాక్ కోపంగా మారింది. ఆమె ఆ స్థలానికి ఉరుములా వెళ్ళింది. నా డ్రెస్సును ధరించడానికి ఎంత ధైర్యం నీకు? నేను దానిని నా పెళ్లి కోసం డిజైన్ చేశాను. ఆమె గట్టిగా చప్పట్లు కొట్టింది. ఆమె స్వరం కోపంతో వణుకుతోంది. భూగాన్ జోక్యం చేసుకున్నాడు. అది ఆమె తప్పు కాదు. ఆమె కేవలం డ్రెస్ ట్రై చేసింది. అది ఇక్కడ ఉంది. అది నీదని ఆమెకు తెలియదు. సీన్ చేయకు. మేము ఏది కావాలంటే అది ధరించవచ్చు అన్నా మోకరిల్లి వేడుకుంది. అక్కా, దయచేసి నన్ను క్షమించు. నేను నీ పెళ్లిని నాశనం చెయ్యాలని కోరుకోవడం లేదు. నేను కేవలం ఒక్క విషయం మాత్రమే కోరుకున్నాను, అతను సీఈఓ కావాలని. అంతే. నేను దీన్ని ఎప్పుడూ రిపీట్ చేయను. దయచేసి నన్ను క్షమించు. కాని ఎరికా నిశ్చయం ఇనుములాంటిది. నేను భూగాంను ఎప్పుడూ పెళ్లి చేసుకోను. నా జీవితంలో కాదు. భూగాం స్తంభించిపోయాడు. అతని ముఖంపై అవిశ్వాసం చెక్కబడింది. ఏంటి? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా? ఎవరూ నిన్ను నమ్మరు. నువ్వు సంవత్సరాలుగా నన్ను వెంబడించావు, నా కాళ్ల వద్ద వేడుకున్నావు, దేబిరించావు అని అందరికీ తెలుసు. భూగాం స్వరం దృఢంగా, దాదాపుగా అహంకారంగా ఉంది. నేను ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నా వణుకుతూ అతన్ని వేడుకుంది. దయచేసి నేను మీ ఇద్దరి మధ్య ఎప్పుడూ జోక్యం చేసుకోనని వాగ్దానం చేస్తున్నాను. కేవలనామెను పెళ్లి చేసుకో. సమర్పణ సంజ్ఞగా ఆమె అతనికి ఒక గుత్తిని ఇచ్చింది. కాని అది పొద్దుతిరుగుడు పువ్వులతో నిండి ఉంది. ఎరికా అలర్జీ వెంటనే పెరిగింది. ఎటువంటి సంకోచం లేకుండా ఆమె ఆ పువ్వులను విసిరివేసింది. భూగాం తన చేయి ఊపాడు, విస్మరిస్తున్నట్లు. అవి కేవలం పువ్వులు. ఇంత సీన్ చేయకు. ఈ రకమైన డ్రామాను నేను తట్టుకోను. అతను అన్నా చేతిని పట్టుకుని వెళ్ళిపోయాడు, ఎరికాను వెనుక వదిలి. క్షణాల తరువాత ఎరికా తన అలర్జీతో కుప్పకూలిపోయింది. హీరో యొక్క ప్రేమ. మరియు అప్పుడు ఒక అద్భుతం. హీరో ఆమె పక్కన కనిపించాడు. అది ఒక కలలా అనిపించింది, కానీ కాదు. అతను నిజంగా అక్కడే ఉన్నాడు, ఆమెను రక్షిస్తున్నాడు. తరువాతి ఉదయం ఆమె తల్లి మృదువైన స్వరంతో మేల్కొంది. భూషణ్ నిన్ను రక్షించాడు. అతను నిన్ను ఇంటికి తీసుకువచ్చాడు, ఆసుపత్రికి తీసుకెళ్ళాడు, మరియు ఇప్పుడు నువ్వు బాగా ఉన్నావు. ఎరికా గుండె వేగంగా కొట్టుకుంది. ఆమె నిజం గ్రహించింది. ఆమె హీరో నిజంగా ఆమె కోసం వచ్చాడు. తరువాత హోటల్లో ఒక పెద్ద సమావేశం జరిగింది. అందరూ ఒక పెళ్లి గురించి చర్చించడానికి సమావేశమయ్యారు. హీరో మరియు ఎరికా హాజరయ్యారు. కాని ఆ అంశం భూగాం పెళ్లి కాదని
అతనికి తెలియదు. అందరూ తమ సీట్లలో కూర్చోవడం ప్రారంభించినప్పుడు ఎరిక హీరో వైపు కదిలింది. అతని పక్కన కూర్చోవడానికి ప్రయత్నించింది. కాని భూగం అహంకారంగా వ్యవహరిస్తూ ఆమె చేతిని పట్టుకున్నాడు. ఇక్కడ కూర్చో నాతో అని డిమాండ్ చేశాడు. అప్పుడే అతని ఫోన్ మోగింది. అతను జవాబివ్వడానికి బయటకు అడుగుపెట్టాడు. మరియు ఎరిక త్వరగా హీరో పక్కన కూర్చోవడానికి కదిలింది. గది అంతా చిరునవ్వులు వ్యాపించాయి. నిజమైన జంటను కలిసి చూసి అందరూ సంతోషించారు. అప్పుడు భూగం అన్నాతో తిరిగి వచ్చాడు. గుసగుసలు జనంలో వ్యాపించాయి. ఓ కాబట్టి ఆమె కూడా కుటుంబంలో భాగమేనా? ఆమె మాతో చేరగలదా? భూగాన్ తండ్రి ముఖం చిట్లించాడు. ఈ సమావేశం మీ పెళ్లి గురించి చర్చించడానికి. అన్నా ఇక్కడ ఎందుకు ఉంది? అయినా అందరూ స్థిరపడ్డారు మరియు విందు ప్రారంభమైంది. భూగం కళ్ళు అతని మామ ఎరికాను శ్రద్ధగా చూసుకోవడం చూశాయి. ఆమెకు తినిపించడం, ఆమె ప్రతి అవసరాన్ని తీర్చడం. కోపం అతనిలో పెరిగింది. అతను ఆమెకు ఒక సందేశం పంపాడు. హే తెలివితక్కువదానివి, నా మామతో ఎందుకురంత సన్నిహితంగా ఉంటున్నావు? నా ముందే నీకు కొంచెం కూడా బుద్ధిలేదా? ఎరిక ఆ సందేశాన్ని పూర్తిగా విస్మరించింది. ఆమె గౌరవం చెక్కు చెదరలేదు. తనను తాను అదుపు చేసుకోలేక భూగం డిమాండ్ చేశాడు. కాబట్టి మన పెళ్లి ఎప్పుడు? మీరు తేదీ నిర్ణయించారా? ఆమె తల్లి శాంతంగా మరియు సంయమనంతో జవాబిచ్చింది. మన పెళ్ళా? లేదు, మేము భూషణ్ పెళ్లి గురించి చర్చించడానికి ఇక్కడికి వచ్చాము. భూగం స్తంభించిపోయాడు. ఆగు, ఏంటి? భూషణ్ పెళ్లి చేసుకుంటున్నాడా? కథానాయికను షాత్ మరియు అవిశ్వాసం అతని ముఖాన్ని కప్పాయి. కాని ఆమె నన్ను 10 సంవత్సరాలు ప్రేమించింది. ఇది ఎలా సాధ్యమవుతుంది? హీరో స్వరం ఉద్రిక్తతను చీసుకుంటూ స్థిరంగా మరియు ఆజ్ఞాపించే విధంగా ఉంది. అవును, ఆమె నిన్ను ప్రేమించింది. కాని నువ్వు ఎప్పుడైనా ఆమెను తిరిగి ప్రేమించావా? ఒక్కసారి కూడా లేదు. నువ్వు ఎప్పుడూ స్పందించలేదు. కాబట్టి ఆమె నీకోసం ఎందుకు వేచి ఉండాలి? భూగం కోపం పెరిగింది. కాని హీరో తగ్గలేదు. చాలు, రిలాక్స్ అవ్వడానికి కొంతసేపు బయటకు వెళ్దాం. అతను మెల్లగా ఎరికాను బయటకు నడిపించాడు. భూగంను కోపంతో వదిలి నిరాకరణం మరియు రహస్యం. తరువాత భూగం ఎరికకు కాల్ చేశాడు. అతని స్వరం పదునుగా మరియు ఆరోపణలతో నిండి ఉంది. ఎందుకు ఇలా సీన్ చేస్తున్నావు? నువ్వు నా దృష్టిని ఆకర్షించడానికి మాత్రమే ఇలా చేస్తున్నావని నాకు తెలుసు. ఈ డ్రామాను ఇప్పుడే రాపు. భూగం ఆమె వైపు తిరిగాడు. స్వరం నిరాశతో వణుకుతోంది. నువ్వు ఏమి చేస్తున్నావో నాకు తెలుసు. నా మామకు దగ్గరగా ఉండటనిలా ప్రవర్తించడనిదంతా నన్ను ఈర్ష్యపడేలా చేయడానికి. అంతేనా? నువ్వు నన్ను అహంకారపరుడిని చేసి నీ దగ్గరకు తిరిగి రావాలని కోరుకుంటున్నావు. కాని నేను నీకు ఇప్పటికే చెప్పాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కాబట్టి ఈ పనికి మాలినది ఆపు. కాని ఎరిక కళ్ళు చల్లగా మారాయి. నేను ఎప్పటికీ మిమ్మల్ని పెళ్లి చేసుకోను అని చెప్పి ఆమె నడిచి వెళ్ళిపోతుంది. ఇంటి గొడవ మరియు చెడు మాటలు తరువాత హీరో ఒంటరిగా సాయంత్రం మసకబారిన వెలుగులో నడుస్తున్నాడు. అకస్మాత్తుగా ఎరిక అతని పక్కన కనిపిస్తుంది. ఆమె అతని చేతిని పట్టుకుంది గట్టిగా. హీరో ఆగిపోయాడు గందరగోళంగా. నువ్వు అతన్ని సంవత్సరాలు ప్రేమించావు. ఏం మారింది? ఆమె లోతుగా శ్వాస తీసుకుంది. నువ్వు చెప్పినదంతా నిజం. నేను చివరకు మీ ప్రేమను అర్థం చేసుకున్నాను. మీ నిజమైన ప్రేమను. అందుకే నేను తిరిగి వచ్చాను మీ దగ్గరకు. ఇంతలో భూగం ఇంట్లో తనను తాను మద్యంలో ముంచొత్తుకున్నాడు. అతను ప్రేమించిన స్త్రీ అతన్ని వదిలిపెట్టింది అతని సొంత మామ కోసం. అన్న అతన్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తుంది. చింతించకు, మనం పెళ్లి చేసుకోవచ్చు. మనం దీన్ని సరిదిద్దవచ్చు. కాని అతను ఆమెను నెట్టివేస్తాడు. నువ్వు ఎలా చెప్పగలవు? నేను సీఈఓ కావాలనుకుంటున్నాను. అతను చేసినట్లుగా నేను నా స్థానాన్ని వదులుకోను. తాగి కోపంగా ఉన్న భూగం ఎరిక ఇంటికి ఉరుములా వెళ్తాడు. అతను తలుపు కొట్టాడు. తలుపు తెరువు. లోపల హీరో కూడా ఉన్నాడు.
అతను కేవలం ఎరికాను ఇంటి దగ్గర దించడానికి మాత్రమే వచ్చాడు. వర్షంలో తడిసిన అతను తన బట్టలు మార్చుకుంటున్నాడు. కాని భూగాం అతన్ని చూసినప్పుడు ఆమెతో అక్కడ నిలబడి ఉన్న అతని కోపం పేలింది. ఎంత ధైర్యం నీకు! ఇప్పుడు నువ్వు అతన్ని కోరుకుంటున్నావా? నేను నీకు ఒక జోక్లా కనిపిస్తున్నానా? నేను ఈ పనికి మాలినదిని అనుమతించను. ఒక సేవకుడు అతన్ని ఆపడానికి పరిగెత్తాడు. ఎరికా దూరంగా తిరిగింది అసహ్యంగా. అతన్ని బయటకు తీసుకెళ్ళండి. అతన్ని మంచు నీటిలో ఉంచండి, బహుశా అతను మేల్కొంటాడు. అప్పుడే అన్నా వచ్చింది. ఆమె ఎరికా వైపు చూసి మెల్లగా, దాదాపు వేడుకుంటూ మాట్లాడుతుంది. నువ్వు ఇప్పటికే అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నావు కదా? అయితే అతన్ని పెళ్లి చేసుకో. తరువాత నీకు కావాలంటే నువ్వు అతనితో నీ సంబంధాన్ని కొనసాగించవచ్చు. మరియు బహుశా నేను కూడా నా సంబంధాన్ని కొనసాగించవచ్చు, మాకు నచ్చినట్లు. ఎరికా ఆమెను కొట్టింది గట్టిగా. నీకు బుద్ధిపోయిందా? నువ్వు ఇంతటి మురికి మాటలు ఎలా మాట్లాడగలవు? బయటకు వెళ్ళు. నేను మీ తాతతో మాట్లాడుతాను. నిన్ను ఇలా పెంచారా? అన్నా పారిపోతుంది అవమానంతో. వ్యాపార నిర్ణయం మరియు హీరో గాయం. తరువాతి సన్నివేశం. అన్నా తన తల్లితో. ఆమె తల్లి కోపంగా ఉంది. నువ్వు ఏం పనికి మాలినది చేస్తున్నావు? భూగాం మామను సరిదిద్దమని నీకు చెప్పాను, మరియు ఇప్పుడు నువ్వు ఈ పనికిరాని భూగాం వెనుక పరిగెత్తుతున్నావు. మరియు ఇప్పుడు నువ్వు అతని ఉపపత్ని కావడానికి కూడా అంగీకరించావా? నీ వల్ల మన కంపెనీ కూలిపోతోంది. మన షేర్లు తీసుకోబడతాయి. మనం నాశనం అవుతాము. భయపడిన అన్నా భూగాం దగ్గరకు పరిగెత్తుతుంది. వారు భాగస్వామ్యాన్ని రద్దు చేస్తున్నారు. దయచేసి వారిని ఆపు. మనం నాశనం అవుతాము. ఇంతలో ఎరికా మరియు ఆమె తల్లి హీరో తండ్రిని కలుసుకున్నారు. అన్నా తల్లి కూడా అక్కడికి చేరుకుంటుంది. అతని కాళ్ల వద్ద వేడుకుంటుంది. దయచేసి భాగస్వామ్యాన్ని రద్దు చేయకండి. మా కుటుంబం వీధుల్లో పడుతుంది. కాని హీరో తండ్రి చలించలేదు. లేదు, మీ కుటుంబంలో ఎటువంటి క్రమశిక్షణ లేదు. ఈ రోజు నుండి భాగస్వామ్యం ముగుస్తుంది. భూగాం మరియు అన్నా లోపలికి నడుస్తారు, వారి వాదన వినమని వేడుకుంటూ. కాని భూగాం నిశ్శబ్దంగా నిలబడ్డాడు, నిస్సహాయంగా, పనికిరానివాడిలా. అన్నా మోకరిల్లింది. దయచేసి ఇలా చేయకండి. గది నిశ్శబ్దంగా పడింది. నిర్ణయం వాయిదా పడింది. బయట కోపంతో వణుకుతున్న అన్నా తల్లి ఎరికాపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. కాని హీరో మధ్యలో అడుగుపెట్టాడు. ఆ దెబ్బను తానే తీసుకున్నాడు. అతను వారి వైపు తిరిగాడు. కళ్ళు మండుతున్నాయి. చాలు, ఈ క్షణం నుండి మాకు ఎటువంటి సంబంధం లేదు. అంతా మర్చిపోండి. అన్నా భూగాం చేతిని పట్టుకుంది. ఏదైనా చేయండి, ఏదైనా చెప్పండి. కాని భూగాం తన తల మాత్రమే దించుతాడు. అతను ఏమీ చేయలేడు. ఎందుకంటే చివరికి అతను భయపడేది అదే పనికి రానివాడు. మెదడు సర్జరీ మరియు మర్చిపోయిన ప్రేమ. తరువాతి స్క్రీన్పై ఎరికా హీరో గాయానికి జాగ్రత్తగా నూనె రాసింది. అతను ఆమె వైపు వంగి ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. కాని అప్పుడే అతని ఫోన్ మోగింది. ఉలిక్కిపడి ఎరికా దూరంగా దూసుకుపోయింది, సిగ్గుతో మరియు కంగారుగా. హీరో ముఖం చిట్లించాడు. ఉద్రిక్తత పెరిగింది. ఇప్పుడు ఎవరు కాల్ చేస్తున్నారు? ఆ కాల్ భూగాం నుండి వచ్చింది. అతని స్వరం బెదిరింపుతో నిండి ఉంది. ఈ పెళ్ళిని వెంటనే ఆపు. ఆపకపోతే అది ఎప్పుడూ జరగదని నేను చూసుకుంటాను. హీరో దవడ బిగిసింది. అతని కళ్ళు పదనుగా ఉన్నాయి. నీకు అంత ధైర్యం ఉంటే ముందుకు వెళ్ళు. నన్ను నేను చూసుకుంటాను. ఇంతలో ఎరికా నేలపై కుప్పకూలిపోయింది. ఆమె తల్లి ఆమెను ఆసుపత్రికి పరిగెత్తించింది. డాక్టర్ రోగ నిర్ధారణ బాంబులా తాకింది. ఆమె మెదడులో సిస్తు ఉంది. సర్జరీ అత్యవసరం. కాని ఒక సమస్య ఉంది. ఆమె సర్జరీ చేయించుకుంటే ఆమె తన గతం యొక్క అనేక జ్ఞాపకాలను కోల్పోవచ్చు. కళ్లల్లో నీళ్లతో ఎరికా గుసగుసలాడింది. నేను ఇప్పుడే చేయించుకోవాలని కోరుకోవడం లేదు. దయచేసి అతనికి చెప్పకండి. నేను మొదట అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆమె తల్లి
నిశ్శబ్దంగా తల ఊపింది. వారు పెళ్లి సన్నాహాలు ప్రారంభించారు. ఎరికా తన డ్రెస్సును ట్రై చేసింది. హీరో ఆమె పక్కన. హృదయాలు ఉత్సాహంతో కొట్టుకుంటున్నాయి. కాని అకస్మాత్తుగా ఆమె మళ్లీ మూర్ఛపోయింది. ఆమెను ఆసుపత్రికి పరిగెత్తిస్తూ డాక్టర్ హీరోకు అంతా వివరించాడు. ఆమె తనను మర్చిపోకుండా ఉండటానికి నిజం దాచిపెట్టిందని అతను తెలుసుకున్నాడు. హీరో స్వరం మృదువుగా కాని దృఢంగా ఉంది. ఇది మీరు కోరుకుంటే మేము పెళ్లి చేసుకుంటాం 2 రోజుల్లో. తన ఇంట్లో అతను ఆమెను ప్రేమతో, భక్తితో ప్రతిక్షణం చూసుకున్నాడు. పెళ్లి రోజు వచ్చింది. వారు ప్రమాణాలు మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే ఎరికా హీరో చేతుల్లో మూర్ఛపోయింది. ఆసుపత్రికి పరిగెత్తి సర్జరీ జరిగింది. ఆమె మేల్కొన్నప్పుడు భూగాం ఆమె పక్కన కూర్చుని అబద్ధాలు అల్లుతున్నాడు. గత రోజుల సంఘటనలను వేరే విధంగా ఆమెకు చెబుతున్నాడు. ఆమెకు హీరో జ్ఞాపకం లేదు. ఒక ఫ్లాష్ బ్యాక్ నిజాన్ని వెల్లడించింది. ఆమెను రక్షించింది, సర్జరీపై పట్టుబట్టింది మరియు ఆమె కోమాలో ఉన్నప్పుడు ఆమె పక్కనే ఉన్నది హీరో. మరియు ఇప్పుడు అతను వెళ్ళిపోయాడు. జైలు మరియు అబద్ధాలు. భూగాం యొక్క నకిలీ పత్రాల వల్ల హీరో ఇరుక్కుని జైలు పాలయ్యాడు. అయినా అతని హృదయం ఆమెతోనే ఉంది. అతను ప్రతిరోజూ ఒంటరిగా కటకటాల వెనుక ఆమె గురించి ఆలోచించాడు. అప్పుడు ఒక వార్డెన్ సమీపించాడు. మీకోసం సందర్శకులు. హీరో గుండె ఉలిక్కిపడింది. ఆమె అక్కడే నిలబడింది. ఎరికా. అతను ఆమె వైపు పరిగెత్తాడు. స్వరం వణుకుతోంది. మీరు ఎలా ఉన్నారు? మీకు గుర్తుందా? కానీ ఆమె స్పందించలేదు. ఆమె అతన్ని గుర్తించలేదు. భూగాం కనిపించాడు, నవ్వుతూ. అతని స్వరం మృదువుగా మరియు విషపూరితంగా ఉంది. నా కాబోయే భార్యను భయపెట్టకు. ఆమె భయపడవచ్చు. హీరో కళ్ళు కోపంతో మండిపోయాయి. ఆమెను తాకడానికి సాహసించకు. భూగాం నవ్వు మరింత వెడల్పు అయింది. ఆమె అంతా మర్చిపోయింది. ఒక్క జ్ఞాపకం కూడా లేదు. ఇక నుండి నేను ఆమెను రక్షిస్తాను, ప్రేమిస్తాను. నీకు ఎటువంటి హక్కు లేదు. హీరో హెచ్చరికలు అరిచాడు. కాని ఆమె వినలేకపోయింది. ఆమెకు చేరే దానిని భూగా నియంత్రించాడు. అతను ఆమె చెవిలో అబద్ధాలు గుసగుసలాడాడు. హీరోను ఒక నేరస్తుడి మామగా చిత్రీకరించాడు. అయినా భూగాం ఆమెను దూరంగా తీసుకెళ్తున్నప్పటికీ ఆమె కళ్ళు ఆమె హృదయాన్ని ద్రోహం చేశాయి. గుర్తింపు యొక్క ఒక మెరుపు, ఒక నిశ్శబ్ద ఆశ. హీరో స్వరం దూరం నుండి గర్జించింది. ఆమెను ఒంటరిగా వదిలిపెట్టు. సందేహం మరియు అబద్ధాల వల. అదే క్షణంలో ఎరికా హృదయంలోకి సందేహం చొచ్చుకుపోయింది. ఆమె భూగాం వైపు తిరిగింది. ఆమె స్వరం వణుకుతోంది. మీ మామను చూసినప్పుడల్లా నా ఛాతీలో పదునైన నొప్పి అనిపిస్తుంది. నా సర్జరీకి ముందు ఒక్కసారి అతన్ని చూడటం సాధ్యమేనా? కాని భూగాం చల్లగా సమాధానమిచ్చాడు, పైకి చూడకుండా. అది ఏమీ కాదు. నీకు ఇప్పుడే సర్జరీ జరిగింది. అందుకే నీకు ఇలా అనిపిస్తుంది. నీ హృదయాన్ని ఒత్తిడి చేయకు మరియు గతం గురించి ఆలోచించకు. ఏమీ గుర్తుంచుకోవద్దని డాక్టర్ నీకు చెప్పారు. అది నీ మెదడుకు ప్రమాదకరం. మరియు అలా అతను ఆమెను మౌనంగా ఉంచాడు. అతను ఆమెను నియంత్రించాడు. అతను తన ఇంట్లో కూడా సేవకులను ఉంచాడు. అదే అబద్ధాలను పునరావృతం చేయడానికి అతను శిక్షణ ఇచ్చిన వ్యక్తులు. అతను నిన్ను చాలా బాగా చూసుకున్నాడు. నువ్వు మరియు భూగాం ఒక పరిపూర్ణ జంట. పదే పదే ఆ అబద్ధాలు ఆమెకు నిజం అయ్యే వరకు. విడుదల మరియు బట్టల కొట్టు. ఇంతలో హీరో సాక్ష్యం లేకపోవడం వల్ల విడుదలయ్యాడు. మళ్లీ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. మరియు అతను మొదట చూసినది వారి పెళ్లి కోసం. ఆమె ఒకప్పుడు కొన్న వెడ్డింగ్ డ్రెస్. ఎప్పుడూ జరగని పెళ్లి. గుండె పగిలిపోయి అతను బట్టల కొట్టు లోపలికి అడుగుపెట్టాడు. అప్పుడే అతను భూగాం ఇటీవల ఆమెను అక్కడికి తీసుకువచ్చాడని తెలుసుకున్నాడు. అదే డ్రెస్సును ట్రై చేయడానికి సేల్స్ గర్లు ఉల్లాసంగా దాన్ని భూగాన్ కు చూపించింది. కాని భూగాన్ కనీసం చూడను కూడా లేదు. ఫోన్కు అతుక్కుపోయి అతను కేవలం అన్నాడు, నీకు నచ్చినది తీసుకో. ఆ క్షణంలో హీరో లోపలికి ప్రవేశించాడు. అతను ఎరికా చేతిని తీసుకున్నాడు. నీకు ఏదైనా గుర్తుందా
అతను వేడుకున్నాడు. నువ్వు నన్ను గుర్తుపట్టావా? భూగాం వెంటనే కనిపించాడు. ఆమెను లాగి దూరంగా తీసుకెళ్ళాడు. ఆమెకు నువ్వు తెలియదు. ఇప్పుడు కాదు, ఎప్పటికీ కాదు. ఆమెను ఇబ్బంది పెట్టడం ఆపు, వెళ్ళిపో. కోపం హీరో లోపల పేలింది. అతను భూగాను కాలర్ను పట్టుకున్నాడు. ఆమెకు నేను ఒక్కసారి గుర్తుకు వచ్చినా నువ్వు ఆమెను నా నుండి ఎప్పటికీ తీసుకోలేవు. అది గుర్తుంచుకో. అతను భూగాన్ను కొట్టాడు. ఎరిక ఉలిక్కిపడింది. ఆమె మనసులో భూగాం ఆమె చిన్ననాటి క్రష్. ఆమె హీరోను కోపంగా నెట్టివేసింది. వెళ్ళిపో ఇప్పుడే, మరియు మా పెళ్ళికి రావడానికి సాహసించకు. పెట్టె మరీ అబద్ధాల తిరుగుబాటు. ఆ రాత్రి తరువాత ఆమె భూగాం ను మళ్లీ ప్రశ్నించింది. అతను మీ మామ అయినా నాకు నేను గుర్తుపట్టానా అని అడగడానికి ఎంత ధైర్యం అతనికి! భూగాం దాన్ని తేలికగా పరిష్కరించాడు. నేను సీఈఓ కాబోతున్నానని అతను నన్ను ద్వేషిస్తున్నాడు. అతను నన్ను నాశనం చేయడానికి మాత్రమే నిన్ను వాడుకుంటున్నాడు. తరువాతి రోజు భూగాం ఆమెను హీరో కార్యాలయానికి తీసుకువచ్చాడు. అతని గదిలో ఒక ముఖ్యమైన పెట్టె ఉంది. అతను గుసగుసలాడాడు. నా కడుపు నొప్పిగా ఉంది. నేను లోపలికి వెళ్ళలేను. దానిని నా కోసం తీసుకురా. ఎవరికీ తెలియకూడదు. అతన్ని గుడ్డిగా నమ్మి ఆమె గదిలోకి ప్రవేశించింది. కాని ఆమె దురదృష్టవశాత్తు హీరో లోపలికి వచ్చాడు. ఆమె దాక్కొంది. కాని అతను ఏదో పసిగట్టాడు. వెళ్ళినట్లు నటించాడు. మరియు ఆమె జారుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతను ఆమెను పట్టుకున్నాడు. నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు? నువ్వు ఏమి తీసుకుంటున్నావు? అతను డిమాండ్ చేశాడు. ఆమె కుప్పకూలిపోయి ఒప్పుకుంది. నేను భూగాం కోసం తీసుకుంటున్నాను. హీరో కోపం పేలింది. అతను నీకు అబద్ధం చెబుతున్నాడు. అతను ఒక మోసగాడు. నీకు కనిపించడం లేదా? కాని ఆమె తల ఊపింది. కళ్లల్లో నీళ్లు నిండాయి. అతను నాకు ఎప్పుడూ అబద్ధం చెప్పడు. మీరే అబద్ధం చెబుతున్నారు. అతను సీఈఓ కావడం మీకు ఇష్టం లేదు. అతన్ని ఆపడానికి మీరు నన్ను వాడుకుంటున్నారు. హీరో స్వరం పగిలిపోయింది. అతను నీకు చెప్పాడా? ఆలోచించు. ఒక్కసారి ఆలోచించు. నీకు అన్ని సమాధానాలు దొరుకుతాయి. కాని ఆమె వినలేదు. ఆమె పారిపోయింది. అతని నుండి పారిపోయింది. నిజం నుండి పారిపోయింది. భూగాం ఆమె చుట్టూ నిర్మించిన చీకటిలోకి నేరుగా పారిపోయింది. స్వేచ్ఛ మరియు తుది మలుపు. తరువాతి రోజు ఆమె ఆ రహస్య పెట్టెను భూగాం రందించింది. కాని ఆమె లోపల ఏదో ఒక హెచ్చరిక గుసగుసలాడింది. ఈ హీరో ఎవరు? ఎందుకు అంత తప్పుగా అనిపిస్తోంది? ఆమె తన తల్లిని భూగాం గురించి అడగడానికి ప్రయత్నించింది. కాని ఆమె బయటకు అడుగుపెట్టడానికి ముందే ఆమె తన సొంత ఇంట్లోనే గార్డ్స్ను కనుగొంది. ఆమె మార్గాన్ని అడ్డుకున్నారు. ఆమె తన సొంత ఇంట్లోనే ఒక ఖైదీ. ఆమెలో కోపం పెరిగింది. భూగాం తిరిగి వచ్చినప్పుడు ఆమె సమాధానాలు డిమాండ్ చేసింది. కాని ఒక శాంతమైన నవ్వుతో అతను అన్నాడు, నేను నిన్ను రక్షించడానికి మాత్రమే. ఆ మామ తను నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. అయినా అతని మాటలు మరియు అతని చర్యలు సరిపోలలేదు. ఆమె సందేహాలు మరింత లోతుగా పెరిగాయి. తరువాతి ఉదయం భూగాం యొక్క నిజమైన రంగులు ఉపరితలంపై పగిలిపోయాయి. అతను సేవకులపై అరిచాడు, మీ అందరినీ నేను ఫైర్ చేస్తాను. ఆమె ఎక్కడ ఉంది? ఆమె ఎలా తప్పించుకుంది? అందరూ నిశ్శబ్దంగా చూశారు. ఎందుకంటే ఎరిక తెల్లవారుజాము నుండి తప్పిపోయింది. కొన్ని క్షణాల తరువాత ఆమె ఇంట్లోకి ప్రవేశించింది. భూగాం ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఎక్కడ ఉన్నావు? ఆమె నొచ్చుకుంది. నా చేయి, నన్ను వదిలిపెట్టు. నేను కేవలం తాజా గాలి కోసం బయటకు అడుగుపెట్టాను. ఎందుకు ఈ డ్రామా? అతను అతిగా నటించానని గ్రహించి అతను ఒక గుత్తితో ఆమెను శాంతపరచడానికి ప్రయత్నించాడు. కాని ఆమె దానిని చూసినప్పుడు ఆమెకు ఏదో గుర్తు వచ్చింది. మరొకరు ఆమెకు ఇలాంటి గుత్తిని ఇచ్చారు. కాని ఎవరు? ఆమె జ్ఞాపకం మసకగా, అసంపూర్ణంగా ఉంది. తరువాతి రోజు వచ్చింది. భూగాం సీఈఓ గా ఎన్నికయ్యాడు. ఒక పెద్ద పార్టీ జరిగింది. మరియు మళ్లీ గార్డ్స్ ఎరికా చుట్టూ ఉన్నారు. ఆమె ప్రతి అడుగును చూస్తున్నారు. ఆమె చిక్కుకుపోయినట్లు భావించింది. ఏదో సరిగ్గా లేదు. బహుశా హీరో అంతా నిజమే చెబుతున్నాడేమో. ఆమె వేడుక నుండి జారిపోయింది.
బయట హీరో వేచి ఉన్నాడు. అతను ఆమెను పక్కకు లాగాడు. ఇప్పుడు నీకు అర్థమైంది కదా? భూగాన్ను నమ్మకు. లోపల భూగాం ఆమె వెళ్ళిపోయిందని గ్రహించాడు. కోపం పేలింది. ఆమెను కనుగొనండి, ఆమెను నా దగ్గరకు తీసుకురండి. ఇప్పుడే గార్దిస్ వారిని కనుగొన్నారు మరియు ఒక చేజు ప్రారంభమైంది. స్వేచ్ఛ కోసం ఒక నిస్సహాయ పరుగు. కాని చివరి క్షణంలో వారు పట్టుబడ్డారు. భూగాం ఆమె వైపు చేరాడు. ప్రియా, నా దగ్గరకు రా. ఎందుకు అతనితో ఉన్నావు? ఆమె వెనక్కి అడుగు వేసింది. నేను కోమా నుండి మేల్కొన్న తరువాత మీ మాటలు ప్రేమ అని చెప్పాయి, కాని మీ కళ్ళు అబద్ధాలు చెప్పాయి. హీరో అరుస్తూ లాగబడ్డాడు. నేను చెప్పింది ఆలోచించు, నీ జ్ఞాపకాలు తిరిగి వస్తాయి. కాని భూగాం పట్టుబట్టాడు. అతన్ని నమ్మకు. అతను ఈర్ష్యపడుతున్నాడు. అతనికి నా సీఈఓ పోస్ట్ కావాలి. వివాహ గొడవ మరియు కోమా. త్వరలో పెళ్లి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఎరికా అరిచింది, నా మేకప్ కోసం ఎవరూ ఇక్కడ లేరు. మరియు అప్పుడు అన్నా లోపలికి ప్రవేశించింది. ఆమె కళ్ళు చల్లగా ఉన్నాయి. ఆమె స్వరం పదునుగా ఉంది. నువ్వు అతనితో ఎంత సంతోషంగా జీవిస్తావో చూద్దాం. ఎరికా గతాన్ని మర్చిపోయినప్పటికీ ఆమె అన్నా ను గుర్తించింది. ఈ రోజులు ఎక్కడ ఉన్నావు? అన్నా స్వరం కోపంతో వణుకుతోంది. నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు. నువ్వు మరియు ఆ హీరో నన్ను మరియు నా తల్లిని పంపించేశారు. ఆమె ఫోటోలు చూపించింది. నిజం వెనక్కి తగిలింది. ఎరికా ఒకప్పుడు హీరోను పెళ్లి చేసుకోవాల్సి ఉంది. అన్నా ఆమెను కొట్టడానికి ప్రయత్నించింది. కానీ భూగాం ఆమెను ఆపాడు. మన భద్రత కోసం నేను అంతా చేశాను. నన్ను వదిలి వెళ్ళొద్దు. అన్నా పేలింది. నోరు మూయి. వారు మమ్మల్ని తరిమివేసినప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావు. వెళ్ళిపో. అప్పుడే ఎరికాకు అర్థమైంది. అంతా వక్రీకరించబడింది. భూగాం ఆమెను పెళ్లి హాల్ వైపు లాగాడు. అన్నా ఆమెను వెనక్కి లాగింది. ఒక పోరాటన మరియు ఎరికా పడిపోయింది. మళ్లీ కోమా లోకి జారుకుంది. హీరో నాశనమై గుసగుసలాడాడు. అంతా మళ్లీ నాశనమైంది. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? జ్ఞాపకాలు మరియు సంతోషకరమైన ముగింపు. కాని అప్పుడు ఆమె మేల్కొంది. నిశ్శబ్దంగా, శాంతంగా. భూగాం ఆమె వైపు పరిగెత్తాడు. నువ్వు బాగానే ఉన్నావా? మనం ఇప్పుడు పెళ్లి చేసుకుందామా? ఆమె అతని వైపు చూసింది. నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు? నా హీరో ఎక్కడా? నా ప్రేమ? భూగాం స్తంభించిపోయాడు. ఆమె జ్ఞాపకాలు తిరిగి వచ్చాయి. అతను డాక్టర్ దగ్గరకు పరిగెత్తాడు. మనం ఆమె జ్ఞాపకాలను మళ్లీ చెరిపివేయవచ్చా? డాక్టర్ చప్పరించాడు. నేను ఏమనుకుంటున్నావు? బయటకు వెళ్ళు. ఆమె తల్లి వచ్చింది మరియు అంతా వెల్లడించింది. నిజం అంతా. తాను హీరోకు కలిగించిన బాధను గ్రహించి ఆమె అతని వైపు పరిగెత్తింది. నిస్సహాయంగా పిలుస్తోంది. అతను జవాబిచ్చాడు, నువ్వు నా కోసం వెతుకుతున్నావా? ఆమె అతన్ని కనుగొంది. ఆమె అతన్ని కౌగిలించుకుంది. మరియు చివరకు ఈ కథ తన సంతోషకరమైన ముగింపును కనుగొంది. ముగింపు సందేశం. ఈ కథను చూసినందుకు ధన్యవాదాలు. మీ ఆలోచనలను కామెంట్లలో పంచుకోండి మరియు ఆమె స్థానంలో మీరు ఏమి చేస్తారో చర్చిద్దాం. నేను రేపు మళ్ళీ కలుస్తాను మరొక కథతో.